వ్యాస ప్రణీతమైన మహాభారతం, శ్రీనాథ ప్రణీతమైన శృంగార నైషధం, ఆదికవి నన్నయ్య ప్రణీతమైన ఆంధ్ర మహాభారతం ఆధారంగా జరుగుతూ ఉన్న నలదమయంతి 3 రోజుల ప్రవచనంలో 3వ రోజు చివరి రోజు ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాం. మాతృదేవోభవ. ఎప్పుడేమోనో ఎరుంగగానగునే తల్లి అమ్మా, ఎప్పుడేమోనో ఎరుంగగానగునే తల్లి, నీ కృపా దృష్టిచే ఇప్పుడీ రీతి ప్రశాంతమౌ స్థితిని నేనిట్లుంటిగా, నీ కృపా దృష్టిచే ఇప్పుడీ రీతి ప్రశాంతమౌ స్థితిని నేనిట్లుంటిగా, ఇంతియే కృప చాలున్, ఇంతియే కృప చాలున్ పరితృప్తి చెందితిని, ఇంతియే కృప చాలున్ పరితృప్తి చెందితిని, నీ కీర్తిన్ కకుబ్వీధులన్ ప్రపలందున్ నవపాత్రికాకృతుల, నీ కీర్తిన్ కకుబ్వీధులన్ ప్రపలందున్ నవపాత్రికాకృతుల ఆస్వాదింపగా చేసెదన్. ఎప్పుడేమోనో ఎరుంగగానగునే తల్లి. నలదమయంతుల కథ ద్వారా మనం గ్రహించవలసిన మొదటి విషయం ఏమిటంటే, జీవితంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. పురుషస్య భాగ్యం దేవో నజానాతి కుతో మనుష్య అన్నారు. మనిషి అదృష్టం ఎప్పుడు ఎలా మారిపోతుంది అనేది దేవతలకు తెలియదు, మనుషులకు ఏం తెలుస్తుంది అన్నారు. అందుకని ఎప్పుడైనా ఎలాగైనా మారిపోతుంది జీవితం కాబట్టే శంకరాచార్య దీన్ని మిథ్య అన్నారు. మనకి కళ వస్తుంది, కళ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఏమవుతుందో, ఎప్పుడు ముగుస్తుందో ఎవరు చెబుతారో, వస్తున్నది మనకే, మన మనస్సులోంచే బయటకు వస్తుంది కళ. అందులో అన్ని రూపాలు మనమే ధరిస్తున్నాం. వాస్తవంగా బయట వాళ్ళు ఎవరూ లేరు, దేవుడు ఎవరూ ధరించరు. మన మనస్సులో ఉన్న జ్ఞాపకాలనే మన మనస్సు ఒక కళగా రూపొందించి మనకు అందిస్తుంది. అన్ని పాత్రలు మనమే ధరిస్తున్నాం. అందులో కళలో ఏది జరుగుతుందో, ఏది జరగదో, ఏది ఎప్పుడు ఆగిపోతుందో, అసలు కళ ఎప్పుడైపోతుందో, మెలకువ ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పగలరు? జీవితం కూడా అంతే. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే, నీ కీర్తిని కకుపు వీధులను ప్రపలందున్ నవపాత్రికాకృతుల ఆస్వాదింపగా చేసేదని. మా అమ్మకు నేను చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, ఎప్పుడేమోనో ఎరుంగగా అనగునే తల్లి, ఎప్పుడు ఏమవుతుందో నాకేం తెలియదమ్మా, కానీ ఇప్పటికి నీ దయ వల్ల ప్రశాంతంగా హాయిగా ఉన్నాను, ఇంతకంటే ఏం కావాలి? ఇక నీ కీర్తిని ప్రపంచమంతా వ్యాపింపజేయడమే నాకు బాధ్యత. అమ్మ అంటే ఇక్కడ మాతృదేశం, మాతృభాష, జగన్మాత అన్నీ వస్తాయి. అదే మన బాధ్యత, అదే మన బాధ్యత. మన భాషని, మన దేశ ఖ్యాతిని, అలాగే జగన్మాత యొక్క వైభవాన్ని ప్రపంచమంతా అందించడమే మనకి మిగులున్నటువంటి బాధ్యత. ఇంకంతకంటే వ్యక్తిగత జీవితంలో కోరుకోవలసినవి ఏం లేవు. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి. సరిగ్గా దమయంతి జీవితంలో కూడా ఎప్పుడేమవుతుందో తెలియని స్థితులన్నీ మనం చూసాం. మొత్తం మీద భౌతికంగా సుఖపడేటువంటి స్థితికి చేరింది ఆ ఇల్లాలు. అందుకని పుట్టింటికి చేరగలిగింది. ఇప్పుడు భౌతిక సుఖానికి లోటు లేదు. అంటే ఇక్కడ ఏదో కాస్త వేళకి అన్నం పెడతారు, వద్దన్న తల్లి పక్కన కూర్చొని తినిపిస్తుంది బలవంతంగానే. ఏదో ఓదార్చే మనుషులు ఉన్నారు. ముఖ్యంగా ఆవిడ పిల్లలు ఆవిడ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఇంద్రసేనుడు ఆవిడ దగ్గర ఉన్నారు. అంతకంటే కనీసం శాపంలో వరంలాగా అది కొంత నయం, కాస్త ఓదార్పు. అంచేత ఆవిడ పుట్టింటికి చేరింది. ఇక ఆవిడ స్థితి ఎలా ఉంటుంది అనేది కొద్ది క్షణాల్లో తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈవిడిని వదిలిపెట్టిన తర్వాత నలమహారాజు స్థితి ఏమిటి, అది ఈవేళ కథ. భార్యను విడిచిపెట్టిన తర్వాత నలుడు అడవుల్లోనే తిరుగుతూ తిరుగుతూ విడిచిపెట్టిన దానికి బాధపడుతూ ఉన్నాడు. కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేయాలి. జీవితంలో అటువంటి స్థితికి రానేకూడదు. వచ్చాక ఇంక వెనక్కి వెళ్ళకూడదు. ఇంకేదో జరుగుతుంది అంతే. ఇంక తెగించాడు ఆయన. పైగా భార్య చీరలో సగం చింపి ఆయన కట్టుకున్నాడు. అర్ధవస్త్రంతో ఉన్నాడు. శరీరాన్ని పూర్తిగా దాచడానికి కాదు కదా, మొల చుట్టూ చుట్టుకోవడానికి కూడా సరిపోతుందో లేదో అంగాస్త్రంలా ఉంది. అది అలాగే కట్టుకుని ముందుకెడుతున్నాడు. ఆ మాత్రంగా భార్య ఆయనకి ఉపయోగపడింది ఆ స్థితిలో కూడా. అలా వెడుతూ ఉన్న మహారాజుకి ఒక దారుణ దృశ్యం కనపడింది. అడవి కాబట్టి అది పెద్ద దారుణమేం కాదు, సహజమే.
కార్చిచ్చు, ఒకచోట దావానలం చెలరేగింది. మొత్తం అడివంతా అంటుకునేలా కనపట్ల, ప్రత్యేకించి ఒకచోట అగ్ని రగులుకుంది. అందులోంచి కార్చిచ్చు దావానలము అగ్ని అయితే పర్వాలా, ఆర్తనాదం వినపడుతోంది. మహారాజా కాపాడు, మహారాజా కాపాడు, మహారాజా కాపాడు అని వినపడుతోంది మనుష్య భాషలో. ప్రత్యేకించి ఎవరో మహారాజా కాపాడు అంటున్నారు. ఇక్కడ ఉన్న మహారాజు నేనే కదా, ఒంటి మీద గుడ్డున్నా లేకపోయినా ఏం లేకపోయినా రాజుకో కర్తవ్యం ఉంటుంది కదా, కాపాడాలి కదా అని ఈయన దగ్గరికి వెళ్ళాడు. విచిత్రంగా ఆ మంటల్లో ఒక పాము కాలిపోతుంది. అది చాలా భయంకరంగా ఉంది. కానీ అక్కడి నుంచి కాపాడు కాపాడు కాపాడు, నేను నిన్ను కాపాడుతా అంటుంది. తనని ఇంకోళ్ళని కాపాడగలిగే స్థితిలో అది ఉంటే తనని కాపాడమని అనడం ఎందుకు? మనిషికి ఒక స్థితి అలాగే ఉంటుంది. ఒక స్థితిలో ఇరుక్కుపోతాడు, ఆ స్థితిలోంచి అతన్ని బయటికి లాగగలిగితే తర్వాత మనని కాపాడగలుగుతాడు, అందులో సందేహమే లేదు. కానీ ఆ స్థితిలో అతనే కాపాడుకోలేని స్థితిలో ఉన్నాడు. అతని పేరే కర్కోటకుడు. పైగా చెప్పాడు ఆ మాటల్లో, నువ్వు ఇక్కడెందుకు, నువ్వు ఇలా చేయబట్టి లాగబోతుంటే నలుడికే ఆశ్చర్యమైంది. అగ్ని ఆయనకు అంటుకోవడం లేదు, అగ్నిదేవుడు ఇచ్చిన వరం. ఇంతవరకు శాపాలు పనిచేసాయి, ఇప్పుడు వరాలు పనిచేయడం మొదలుపెట్టాయి. అంచేత జీవితం అంతా ఇంతే. ఏదో 4 దుఃఖాలు వచ్చాయని కంగారు పడకూడదు. బాగా ఉక్కబోస్తుంది అంటే వాన కురుస్తుందని అర్థం. సెగ్గడ్డ బాగా కురిపేసి బాగా సలిపేస్తుంది అంటే పగిలిపోతుందని అర్థం. పొయ్యి బాగా పొగ వస్తుంది అంటే ప్రజ్వలంగా వెలుగుతుందని అర్థం. కష్టాలు బాగా వస్తున్నాయంటే భగవద్ అనుగ్రహం మన మీద కురవబోతోంది అని అర్థం. అందుకు సంతోషించాలి. ఏదో జన్మాంతర కర్మ ఈ కష్టాల రూపంలో వెళ్ళిపోతుంది. భగవంతుడు అనుగ్రహించబోతున్నాడు అంతే. తీవ్రమైన కష్టం వచ్చిందంటే తీవ్రంగా అనుగ్రహించబోతున్నాడనే అర్థం. ఏదో స్వల్పమైనది వచ్చిందంటే అనుగ్రహం కూడా స్వల్పంగానే ఉంటుంది. దానికి అది చాలుగా 100 క్యాండిల్ బల్బు వేరు, 1000 క్యాండిల్ బల్బు వేరు. దేనికి ఏది వాడాలో దాన్నే వాడతారు. నైట్ బెడ్ బల్బు వేరు, ఫ్లడ్ బల్బు వేరు. భగవద్ అనుగ్రహమేనా అంతే. దాన్ని మన ప్రయత్నం చేత వశం చేసుకోవచ్చు. ఆ ప్రయత్నమే భగవత్ స్మరణ. నమః శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఎన్ని కష్టాలు వచ్చినా సరే కష్టాల గురించి మాట్లాడుకుంటూ పక్క వాళ్ళతో అదే కష్టాల గురించి చెబుతూ అనవసరపు కాలక్షేపం చేసే కంటే పంటి బిగువన ఆ కష్టాన్ని భరిస్తూ భగవంతుణ్ణి మర్చిపోకుండా ఉంటే చాలా తేలిగ్గా వెళ్ళిపోతుందని చెబుతాడు అరవింద మహాయోగి తన సిద్ధాంతంలో. సావిత్రి కావ్యంలో చెబుతాడు ఆ మహానుభావుడు. పంటి బిగువన ఏదో తలనొప్పో మరోటో భరించినట్టుగా, ఒక్కోసారి తప్పనిసరి అయితే భరిస్తాం కదా, వైద్యం కూడా లేదనుకోండి, ఏం చేస్తాం? అలాగే భరిస్తాం, పంటి బిగువన భరిస్తాం కొన్నిటిని. అలాగ భౌతిక మానసిక దుఃఖాలని పంటి బిగువన భరిస్తూ భగవంతుడిని మర్చిపోకుండా ఉంటే ఆయన తప్పకుండా కాపాడతాడు. పైగా ఆ కష్టం చాలా తొందరగా వెళ్ళిపోతుంది. భగవంతునికి శరణాగతి చెందిన వాని ప్రాక్తన కర్మ ఫలములు వానికి అనుకూలముగానే ఉండును కానీ వ్యతిరేకముగా ఉండవు అంటాడు భగవాన్ రమణ మహర్షి. మనం గుర్తుపెట్టుకోవాలి, భగవంతునికి శరణాగతి చెందడం చాలా ముఖ్యం. శరణ ఆగతి అంటే కాళ్ళ మీద పడి ఆడవడం ఒక్కటే కాదు అక్కడ, అది పెద్ద విషయం కాదు అక్కడ. శరణం అంటే శరణం గృహ రక్షిత్రో అంటారు అమరకోశంలో. శరణం అంటే గృహం, ఇల్లు. భగవంతుడు శరణాగతి అంటే భగవంతుడు ఇంట్లోకి మనం ప్రవేశించడం. ఆయనకి ఇల్లు కాందేమిటి, ప్రపంచం అంతా ఇల్లే. మన గుండె గుహ ప్రధానంగా భగవంతుడు ఉండే ప్రదేశం. ఆ గుహలోకి మనం వెళ్ళాలి, ఆ జపం చెయ్యాలి, అందులోనే లీనమైపోవాలి, ఆత్మనిష్టలో ఉండాలి. అది శరణాగతి అంటే. దాసోహం అని కాళ్ళ మీద పడి ఆడవడం శరణాగతి కాదు. మనది దాసోహం సంస్కృతి కాదు, సోహం సంస్కృతి మనది. సహా అహం, ఆ భగవంతుడు నేనే, ఆ తత్వం నేనే, ఆ పరబ్రహ్మ నేనే అనే సంస్కృతి తప్పితే నీకు నేను దాసుణ్ణి అనే సంస్కృతి కాదు. హిందూ సంస్కారం అంటే దాసోహం కాదు, సోహం. కానీ సోహం అనే స్థితికి చేరడానికి ముందు దాసోహం అనగలగాలి. ఈ వ్యక్తిత్వాన్ని, ఈ అహంకారాన్ని, ఈ శరీరాన్ని, దీనికి సంబంధించిన స్త్రీత్వాన్ని, పుంస్త్వాన్ని, కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, అన్ని రకాల సన్మానాలని, బిరుదులని, ఐశ్వర్యాలని, సౌందర్యాన్ని సమస్తం మర్చిపోవాలి. అప్పుడే శరణాగతి. మన ఇల్లు వదిలేసి ఆయన ఇంట్లోకి వెళ్ళడం అంటే ఈ శరీరానికి సంబంధించినవన్నీ వదిలేయాలి, గుండె గుహలోకి వెళ్ళగలగాలి. అప్పుడు శరీరాన్ని కూడా ఆయన చూసుకుంటాడు. కొన్ని వేల కోట్ల శరీరాలను చూస్తున్న వాడికి ఇది ఒక లెక్క కాదు. అందుకని వరం పనిచేయడం ప్రారంభించింది ఆశ్చర్యకరంగా. ఏమిటి కాలట్లేదు అనుకుని ఇంకాస్త పెట్టి దాన్ని పైకి లాగుతుంటే విచిత్రంగా కర్కోటకుడు ఇంత లావుని ఇలా చుట్టలు చుట్టుకొని ఉన్నవాడు చిన్నగా మారాడు. నేను బరువు తగ్గుతాను, చిన్నగా మారుతాను, ఇన్ని చేయగలిగిన వాడు దాని నుంచి బయటికి రారాడు. అది ఆశ్చర్యం అండి. చిన్నగా మారగలడు, బరువు తగ్గగలడు. కర్కోటకుడికి ఇన్ని వరాలు ఉన్నాయి, వాడికి ఇన్ని శక్తులు ఉన్నాయి, కానీ దాని నుంచి బయటికి రాలాడు. ఎందుకు? నారద మహర్షిని ఆక్షేపించాడు. వేధవా మంటల్లో పడి కాలిపోతావని చెప్పాడు. నారదుడు శాపం ఇచ్చాడు.
మళ్ళీ కాళ్ళ మీద పడి ఏడిస్తే ఎవరో మహారాజు నిన్ను కాపాడతాడులే, ఆ కథలో ఒక కాసేపు పాత్ర కాగలుగుతావు, చివరి రంగం 3వ రోజు ప్రవచనంలో నీ గురించి ఎక్కువ ఉంటుంది, వెళ్ళరా అబ్బాయిని ఓ వరం ఇచ్చా. అదే జీవితం. అందుకే నారదునికి కోపం వచ్చిన మాట నిజమే. కానీ మహర్షులు ఎలా ఉంటారంటే వాళ్ళ మనస్సులు ఎలా ఉంటాయో ఉత్తరరామ చరిత్రలో భవభూతులు చెబుతాడు. వజ్రాదపి కఠోరాణి మృదువుని కుసుమాదపి, వజ్రాదపి కఠోరాణి మృదువుని కుసుమాదపి, లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హసి అంటాడు. మహానుభావుల యొక్క మనస్సులు, జ్ఞానులు, భక్తి జ్ఞాన వైరాగ్యాల మూర్తిభవించిన వాళ్ళ మనస్సులు ఎలా ఉంటాయంటే వాళ్ళ వాక్కు చాలా కఠినంగా ఉంటుంది. వాళ్ళతో పెట్టుకోవద్దు, వాళ్ళకి చికాకు కలిగించద్దు, విసుగు తెప్పించద్దు. ఆగు అంటే ఆగు, వెళ్ళు అంటే వెళ్ళు, అంతే. వజ్రాదప కఠోరాణ, వజ్రంలా వస్తుంది, అది అయి తీరుతుంది. అది వజ్రాదప కఠోరాణ, వజ్రం అంత కఠోరంగా ఉంటుంది వాక్కు. కానీ మనస్సు మాత్రం నవనీతం, వెన్నపూస. వెంటనే మారిపోతారు. బాబు క్షమించండి అనగానే ఏదో అన్నానయ్యా, ఏమనుకోకయ్యా అనేస్తారు వెంటనే. మృదువుని కుసుమాదపి, వెంటనే పువ్వు కంటే కోమలంగా మారుతారు. ఈ రెండు, పువ్వు కంటే కోమలంగా మారడం, వజ్రం కంటే కఠోరంగా మారడం ఒక మహానుభావుడైన జ్ఞాని ఎందుకు చేయగలుగుతున్నాడు అంటే ఆయన మనస్సు కఠినమూ కాదు, మృదువు కాదు, రెండూ కాదు. అది అతీతమైన బ్రహ్మ పదార్థం. అది అతీతమైన బ్రహ్మ పదార్థం. తదేజతి తన్నేజతి తద్దూరే తద్వదంతికే. బ్రహ్మ పదార్థానికి ఒక లక్షణం ఉంది. తదేజతి, అది కదులుతోంది అన్నారు. తన్నైజతి, అది కదలదు అన్నారు. కదలంది అదే, కదిలేది అదే. ఇక్కడ కదులుతున్న మనిషిని బ్రహ్మస్వరూపాన్ని, కదలకుండా ఉన్న ఈ మంచులని చేసా కూడా బ్రహ్మస్వరూపమే. అది అలాగే ఉండాలి. అది కదలడం మొదలెట్టిందంటే ముందు నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఏదో వచ్చింది ఇక్కడ, కానీ మంచులని చేసా పైకి లేస్తే నేను వెళ్ళిపోను. ఎక్కడ ఎందుకు లేస్తుంది అది? అంచేది అది దైవస్వరూపమే. మాట్లాడుతున్న వ్యక్తి దైవస్వరూపమే, ఈ మైకు దైవస్వరూపమే, సింహాసనము దైవస్వరూపమే. దైవస్వరూపం కానిది ఏమీ లేదు. ఈ మూడింటిలోనూ చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. మాట్లాడే మనిషిలో, పనిచేసే మనిషిలో అమ్మవారు చేతన రూపంలో ఉంటుంది. ఈ మూడింట్లోనూ కదలకుండా ఉండే స్థితి రూపంలో ఉంటుంది. స్థితిశక్తి, గతిశక్తి అంటారు ఫిజిక్స్లో. రెండూ శక్తులే. కదలడమే శక్తి అనుకోకూడదు, కదలకపోవడం కూడా శక్తి. మనలో చాలామందికి పెద్ద జబ్బు ఏమిటంటే కదలకుండా ఉండలేము, మాట్లాడకుండా ఉండలేము. అదే పెద్ద జబ్బు. ఎక్కడో అక్కడికి పోవాలి, ఎవరినో ఒకరిని కెలకాలి. ఒక రోజంతా ఫోన్లో మాట్లాడాలని నియమం పెట్టుకోండి. వారానికి ఒక్కసారి. ప్రపంచం బాగుపడడానికి ఒక్క సూత్రం చాలు, ఇంకేం అక్కర్లేదు. వారానికి ఒక్కరోజు నేను మాట్లాడను, ఫోన్ కట్టేస్తాను పూర్తిగా, మొత్తం అంతే పెట్టుకోండి. మొత్తం వెంటనే 6 నెలల్లో మీ జీవితంలోనే గొప్ప మార్పు వస్తుంది. మీకు మాట్లాడకుండా ఉండడంలో ఉండే ఆనందం అంతా అర్థమవుతుంది. మనకి తల దగ్గర కూడా ఏదో శవానికి దీపం పెట్టినట్టు ఎదవస అంతా. పైగా అందులో దీపం ఉంటుంది ఖచ్చితంగా. తల దగ్గర దీపం ఎలా పెట్టుకుంటే సెల్ ఫోన్ ఎలా పెడతారండి? దిక్కుమాలిన అంతా. శవం దగ్గర దీపం, అది తల దగ్గర పెట్టుకోకూడదు, అవతల బారేయాలి దాన్ని. రాత్రిపూట కూడా కట్టలేమా? 12 గౌడవ చేస్తాడు. ఎవడమ్మా చేసేవాడు? ఎందుకు చేస్తాడు? ఓ పేలిపోదు, పొద్దున్నకి చేస్తే ఎందుకు చేసేమని అడగాలి. పోనీ కొడుకో కూతురో చేస్తారు, పొద్దున్న చేసుకోమని చెప్పాలి. అంత కొంపలు అంటుకుపోతుంటే పొద్దున అంటుకుపోతాయి. ఇప్పుడు 5-6 గంటల్లో ఏమైందట? మనిషి పోయినా కూడా శుభ్రంగా అంచుగడ్డల పద్యలో పెట్టి 3-5 రోజులు అట్టి పెడుతున్నారు. ఇక్కడ ఏమైంది? ఈ వార్త పొద్దున్న తెలుస్తుంది. అప్పుడు చేసేదైనా అదే కదా. ఇంకా ముందు తెలిస్తే ఏడుస్తూ కూర్చోవాలి. శుభవార్తలు ఎవరు అర్ధరాత్రి చెప్పరు, దుర్వార్తలే చెబుతారు, అంతే కదా. మరి అంచేత అంత దుర్వార్త ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు తెలుసుకోవాలి? మనందరికీ పట్టుకున్న జబ్బు ఏమిటంటే మాట్లాడాలి. మాకు ఆ విషయంలోనే వైరాగ్యం వస్తుంది. రోజు 2 గంటలు వాగి మాకు విసుగొచ్చి 22 గంటలు విశ్రాంతి కోరుకుంటాం మేము. అమ్మయ్య. ఇది తత్వం జాగ్రత్తగా వంట పట్టించుకుంటే తెలుస్తుంది. ఇన్ని శక్తులున్న కర్కోటకుడికి రూపం తగ్గగలట, మారగలట, చిన్నగా అవ్వగలట, దేవుడి బరువు తగ్గగలట. వాడు రక్షించుకోలేడు. ఎందుకంటే నారదుడి శాపం. మరి మహానుభావులతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది ఇక్కడ. కానీ కాళ్ళ మీద పడగానే ఆయన క్షమించి, ఫోన్లే నిన్ను మహారాజు కాపాడుతాడులే, కంగారు పడకన్నాడు. ఆ మహారాజే ఈ మహారాజు. అంటే ఈ కథ ఇలా జరగవలసిన విధానంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి, ఎంతమందివో కర్మఫలాలు ఉన్నాయి. ఒక 100 మంది కర్మఫలాలు వారికి అప్పగించడం కోసం అమ్మవారు ఒక ప్రణాళిక రచిస్తుంది. అదే జగత్ ప్రణాళిక. అంచేత మన జీవితంలో జరిగిన పుణ్యాలు, పాపాలు, దుష్కర్మలు, సత్కర్మలు కూడా కేవలం మన ప్రమేయం వల్ల జరిగాయి అనుకోవడం పొరపాటు. మనదో పావలా వాటా ఉంటుంది, 75 పైసలు ఎవరెవరో వాటాలు ఉంటాయి. మన గెలుపులోనూ వాటా ఉంటుంది, మన ఓటమిలోనూ వాటా ఉంటుంది. మనది ఒక్కడదే కాదు. అది నా వల్ల ఇదంతా జరిగింది, నాకే జరిగింది అనుకోవద్దు. ఎంతోమంది వల్ల జరుగుతుంది. భార్యకి ఐశ్వర్యం పట్టే యోగం లేకపోతే భర్త చేతిలో ఎవడో రూపాయి పెట్టాడు. ఈ యోగం వీడిది కాదు, ఆవిడిది. అందుకే జాతకాలు చూస్తారు. ఆవిడకి ఐశ్వర్యరేఖ సరిగ్గా లేకపోతే పట్టే యోగం వీడికి ఎవడో రూపాయి ఇవ్వడు. ఎందుకంటే వీడికి ఇస్తే ఎవరికి ఇస్తారు? ఆవిడకేగా. ఆవిడకి లేదు, ఆవిడ దరిద్రం అనుభవించాల్సిన కర్మలో ఉంది. వీడు చేసుకున్నా ఉపయోగం లేదు.
చేసుకున్నా కూడా ఒక దశ ప్రకారం ఉంటాయి, అనుభవించడమే అంతే. ఆ సమయంలో మనకేం రాదు అనుకోవడం, చారు రోజుకు తినడం అంతే. మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు పడుతుంది కానియడమే. అందుకని ఇద్దరికి ముడి అంటే అర్థం అది. ఇప్పుడు దమయంతికి ఏముందంటే కష్టం, ఆవిడేమైనా పేకాడిందే, పోనీ ఆవిడ ఏమైనా ప్యాకెట్లో పెట్టాడా ధర్మరాజులో? లేదే. మరి కష్టాలన్నీ ఆవిడకి వచ్చి ఇంకా ఎక్కువ వచ్చాయి, ఆయనకంటే ఎక్కువ వచ్చాయి. చేసుకున్నందుకే కదా. అలాగని బాధపడిందా? ఎంత పాతివృత్యంతో ఉంది ఆవిడ, ఎంత శీలంతో ఉంది, ఎంత భక్తితో ఉంది. ఇదే నేర్చుకోవాలి. కష్టసహనం అంటే రామకృష్ణ పరమహంస సతీమణి శారదామాత చెబుతుంది, కష్టసహనాన్ని మించిన తపస్సు లేదు, అదే తపస్సు అని చెబుతుంది. వచ్చిన కష్టాలు సహించు సహించు, ఎవరికి చెప్పకు, అసలు ఏమీ చేయకు, ప్రతిక్రియ కూడా వద్దు, ఒట్టినే అనుభవించు చాలు. కష్టసహనం ఒక గొప్ప తపస్సు. ఖచ్చితంగా భగవత్ సాక్షాత్కారం అయిపోతుంది, భగవద్ అనుగ్రహం కలుగుతుంది, ఇంకేమక్కలా. మన కన్నీళ్ళు భగవంతుడికి అభిషేకం అవుతాయి. శివుడికి నీళ్లతో చేసే అభిషేకం కంటే మన కన్నీళ్లతో చేసే అభిషేకం చాలా విలువైంది, చాలా గొప్పది. వీడు ఏడుస్తున్నాడు, నా గుళ్ళోకి వచ్చి మరీ ఏడుస్తున్నాడు, వీడిని కాపాడాలి అని వెంటనే కాపాడతాడు. భగవంతుడి గుణం అనేది ఉండదు, నిర్గుణుడు ఆయన. గుణభరు నిర్గుణో మహాన్ అంటారే, అది విష్ణు సహస్రంలో. అణుద్బృహత్ కృషస్థూలో గుణభరు నిర్గుణో మహాన్. ఆయన నిర్గుణుడు. ఆయనకు ఉంటే గింటే ఒకటే గుణం, అదే కరుణ అనే గుణం. కళ్యాణ గుణం ఏమిటంటే కరుణ, జాలి. భగవంతుడికి ఉండే గుణం కరుణ. అందుకని మనం ఏడుస్తుంటే ఆయన చూడలేడు. అందులో అమ్మవారు అసలే చూడలేదు, ఎందుకంటే తల్లి ఆవిడ. తల్లి చూడగలదా? ఇక తండ్రి అయినా కొంచెం పక్కన ఏడ్చాడు, ఏదో చేసిన పని అనుభవిస్తున్నాడు అంటాడు. తల్లి అలా అనలేదు, కుదరదు, వాడు అనుభవించడానికి వీల్లేదు ఉంటుంది. వాడి బదులు నేనైనా అనుభవిస్తానంటుంది. అందుకని అమ్మవారికి ఎక్కువ ప్రేమ. అందుకే రామకృష్ణ పరమహంస చెబుతాడు, భగవంతుడిని ఎన్నో రూపాల్లో ఆరాధించవచ్చు, తప్పేమీ లేదు, కానీ మాతృరూపంలో ఆరాధించండి, ఫలం శీఘ్రంగా కలుగుతుంది అంటాడు. జగన్మాత రూపంలో ఆరాధనలో, లలితాదేవి రూపంలో ఆరాధనలో విశేషం ఏమిటంటే తల్లి భావన. మనం ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. తిట్టేసి కూడా ఏమనుకోకమ్మంటే, పోన్లేరా తిడితే తిట్టావు కానీ అందమైన భాషలో, ఇంగ్లీషులో తిట్టలేదుగా, తెలుగులో తిట్టే ఉంటుంది. తండ్రి అలా అండు, నన్ను ఇంత మాట అంటావా అంటాడు. తల్లి అంటే ప్రేమ, తల్లి అంటే ప్రేమ, తండ్రి అంటే బాధ్యత. అందుకని ప్రేమ కలిగినటువంటి తల్లి జగన్మాతను ఎలా విడిచిపెడతామని. అందుకని శారదామాత చెబుతుంది, కష్టసహనమే ఉంటుంది. అందుకే ఈయన కష్టాలు సహిస్తున్నాడు. అందుకని ఆయన అలా అనగానే బయటికి తీశాడు, ఒక పెద్ద కర్ర పట్టుకుని ఆ పామును బయటకు తీశాడు. ఇలా చివరికి నీ చేతుల్లో కూడా ఉంటాను, ఏం పర్వాలేదు, నేనేం చేయను అన్నాడు. మంచిది అన్నాడు. ఇలా ఉన్నాడు. అలా ఉన్నాక వెంటనే ఇంతవరకు మనుష్య భాషలో మాట్లాడిన కర్కోటకుడే, మహారాజా నన్ను మంటల్లోంచి బయటికి లాగావు, నాకు శాప విముక్తి అయింది, ఒక్క ఉపకారం చేయి, కాస్త దూరంగా విడిచిపెట్టు అన్నాడు. దానికే ఉంది, ఎలాగో విడిచిపెడతాను, నేనేం జేబులో పెట్టుకుంటాను, నాకు జేబు ఉంది కనుక సగం గుడ్డతో నేనే ఏడుస్తున్నాను ఇక్కడ. అందుకని అలా కాదు, ఒక్క పని చేయి, అంకెలు లెక్కబెట్టి 10వ అంకె రాగానే విడిచిపెట్టమన్నాడు. ఇది కీలకం. వ్యాసుని యొక్క బ్రహ్మాండమైన రచనా ప్రణాళిక అంతా ఇక్కడ ఉంటుంది. వ్యాసభారతం అంటే లెక్కల్లో ఉంటుంది చాలా, అందులో కొన్ని లెక్కలు ఉంటాయి. అందుకని సరిగ్గా 10 అంకె లెక్క పెడితే నన్ను విడిచిపెట్టేయచ్చు, అంతవరకు విడిచిపెట్టకు. 10 లెక్క పెట్టంటే 10 అడుగులు వెయ్యి, 1 2 3 అనుకుంటూ వెయ్యి, 10 రాగానే నన్ను విడిచిపెట్టేసే, నీకు నేను ఉపకారం చేస్తాను ఖచ్చితంగా అన్నాడు. మామూలుగా 10 అడుగులు వేసి విడిచిపెట్టమనే మాటే కదా, అంతకంటే ఏం తెలుసు అని ఈ మహారాజు ముందుకెడుతూ, సంస్కృతంలో కదా లెక్క పెట్టవలసింది, తెలుగు కాదుగా. నలమహారాజుకి తెలుగు వచ్చునా. అందుకని 1 2 3 4 5 6 7 8 9 10 అన్నాడు. వెంటనే వాడు ఒక కాటేశాడు. అది ఆశ్చర్యం. 10 అనగానే ఒక కాటేశాడు నలమహారాజు. కాటు మామూలుగా లేదు ఇక్కడ. ఎలా ఉందో వ్యాస మహర్షి చెబుతున్నాడు. ఎలా ఉందో ఆ కాటు ఎంత భయంకరంగా ఉందో వ్యాస మహర్షి చెబుతున్నాడు. ఇలా కాటు వేయగానే ఈయన రూపం మొత్తం మారిపోయింది. సురుచిరమై 6 అడుగులు పడుకుంటే అందమైనటువంటి ఆజాన బాహు భూమికి జానడైపోయాడు ఒక్కసారిగా. కళ్ళు మారిపోయాయి, పళ్ళు మారిపోయాయి, ముఖం అంతా మారిపోయింది. ఇదేమిటి, ఇంత ఉపకారం చేస్తే ఇలా జరిగింది అనుకున్నాడు ఆయన. అందుకని తత్ సంఖ్యాతుమారబ్ధం, అక్కడ వ్యాసుడు సంస్కృత సాహిత్యంలోనే అద్భుతమైన సంకేత శ్లోకాన్ని రచిస్తున్నాడు. తతఃసంఖ్యాతుమారబ్ధం అదశద్దశమే పదే, తతఃసంఖ్యాతుమారబ్ధం అదశద్దశమే పదే, తస్య దష్టస్య తద్రూపం, తస్య దష్టస్య తద్రూపం, క్షిప్రమంతరధీయత క్షిప్రమంతరధీయత. వ్యాసభారతంలో ఉండే చాలా అమూల్యమైన శ్లోకాలలో, అతి రహస్యమైన భాష ప్రయోగించిన శ్లోకాలలో ఇది ఒకటి. బాగా ఆలోచిస్తే కానీ అర్థం కాదు.
ఈయన ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ అనగానే కాటేషట్ట అదే చెబుతున్నాడు ఇక్కడ. తస్య సంఖ్యాతుమారబ్ధం, ఆయన లెక్కెట్టడం మొదలుపెట్టగానే దశమే పదే అదశత్, దశ అనగానే కరిచట్ట. అంటే సంస్కృతంలో దశ అనడానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి దశ అంటే 10, రెండు దశ అంటే కాటు వెయ్యి అని అర్థం క్రియాపదంగా. అది ప్రయోగం వ్యాసుడు చేసింది. ప్రపంచంలో మరో కవి చేయగలడా, మరో పండితుడు చేయగలడా? దశ అంటే కాటు వెయ్యి అని అర్థం. దశ అనగానే కాటు వేశాడు. అదేమిటంటే దశ అన్నావుగా, అంకెలు లెక్క పెట్టమన్నావని అన్నాను. దానికి రెండు అర్థాలు ఉన్నాయి, నువ్వు అంకె అనుకుని లెక్క పెట్టావు, నాకు కాటు ఏమని తెలిసింది, వేశాను అన్నాడు. ఇలా ఉంటుంది మనుషుల ప్రవృత్తి. కానీ ఇది మనుషుల ప్రవృత్తి కాదు. కర్కోటకుడు నాగజాతికి చెందినవాడు. నాగజాతి వరుసల్లో 4వ నెంబర్ 4 పైనుంచి వచ్చే నాయకుల్లో ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు ఇలాంటి వాళ్ళు. కర్కోటకుడు 3వ వాడు, 4వ వాడు. నాగజాతి వాడు నాయకుడు. నాగజాతి వాడు రాక్షసులు కాదు, దేవతావర్గం. నాగులు, గరుడులు, విద్యాధరులు, సిద్ధులు, సాధ్యులు, స్వరులు, యక్షులు, గంధర్వులు, ఇదంతా దేవతావర్గం. కానీ దేవతావర్గానికి చెందినవాడు, మానవుడు కాదు. దశ అనగానే కాటు వేయడం ఏంటి, ఈయన కంగారు పడిపోతున్నాడు, రూపం మారిపోయిందంతా. ఇలా లెక్క పెట్టగానే దశమే పదే తస్య దష్టస్య తద్రూపం. అలా కాటు పడగానే నలమహారాజు యొక్క రూపం ఎలా మారిపోయింది అంటే, దమయంతికి పడినటువంటి శిక్షకి 10 రెట్లు శిక్ష పడింది. వదిలేస్తావా, అర్ధరాత్రి భార్యని అనుభవించు అంతే. ఆవిడకు వాగ్దానం చేసి అరగంట కాకుండా వదిలేస్తావు. పైగా ప్రేమ ఉంటే బాధ్యత ఉండాలి. లవ్ నీడ్స్ రెస్పాన్సిబిలిటీ మనం కూడా నేర్చుకోవాలండి. ప్రేమ పేరు మీద చాలామంది ఏం చేస్తారంటే, నీకోసమే సినిమాలు చూపిస్తూ ఉంటారు. ఒక ప్రియురాల కోసం దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసే విధమని ప్రేమిస్తారని నాకు అర్థం కాదు. నీకోసం దొంగతనం నా కోసం సిగ్గులేదమ్మా, సిగ్గులేదా? చేసిన దొంగతనమా? రేపు నువ్వు చేసుకున్నాక చేయడు, ఇంకో దాని మీద మోజుగలగానే దొంగతనాలు చేయడు. ఇవి మనకి జరుగుతున్న చరిత్ర. అంటే ప్రియురాలు అనగానే దానికోసం ఏం చేసినా తప్పు లేదా? నమ్మేస్తారు వెంటనే. నా కోసం చేసాడు, నీకోసమేనా నీకు కావాల్సింది? ఈ దరిద్రమే కదా ప్రపంచంలో ఉన్న సమస్యలకు కారణం. వివేకానంద చెప్పింది, శంకరాచార్య చెప్పింది, నేను నాది అనే 2 దరిద్రాలు. ఈ దరిద్రాలు 2 వదిలిపెట్టలేము మనం. ఎంతసేపు నేను నాది, నా కోసం. నీ కోసం ఇక్కడ తొక్క తోలు గట్టిగా మాట్లాడితే నీ కోసం ఎవరు? నువ్వు రేపొద్దున శ్మశానాల్లో పడితే ఎవరమ్మా నువ్వు? నేను ఇక్కడ. ఈ నేను నాది అని విడిచిపెట్టడమే జీవితంలో అత్యంత రహస్యం. ఎవరైనా మన ప్రత్యేకంగా గుర్తుపట్టగానే అక్కర్లేదు, అవసరం లేదు. అది ఈ ఉబలాటం మాన్పించుకోవాలి, తగ్గించుకోవాలి. 25 ఏళ్ళకి 30 ఏళ్ళకు ఉంటే పర్వాలేదు, శని 60 ఏళ్ళ తర్వాత కూడా ఉంటుంది. ఇది అవసరం లేదు. ఎవరిని గుర్తించాల్సిన అవసరం లేదు. మన కోసం ఏదైనా చేశారంటే మంచి చెడ్డ కూడా లేదండి. వాడు 100 కోట్లు మింగేసినా సరే, మా అబ్బాయికి ఉద్యోగం వేయించాడు అంటే దేశం కంటే నీ కొడుకు నీకు ముఖ్యమయ్యాడా? నమస్కారం నీకు. 100 కోట్లు మింగాడే, మా అబ్బాయికి ఉద్యోగం వేయించాడు. నీ అబ్బాయికి ఉద్యోగమే ముఖ్యమా? దేశానికి చేసింది. ఇక్కడే మనం మొత్తం ఓడిపోతున్నామండి. దేశం మొత్తం ఓడిపోతున్నది ఇక్కడే. మనకు ఉపకారం చేయగానే దేశానికి ఏం చేసినా పర్వాలా. మనని ప్రేమించినట్టు నటించగానే, మన మీద ఓ పాట రాయగానే, మన మీద ఓ పాట పాడగానే, వాడి బెళ్ళానికి వాడు అన్యాయం చేసినా సరే వాడు మనకి నచ్చేస్తాడు వెంటనే. మరి ఈ న్యాయం చేసేవాడు వాడి పెళ్ళానికి ఎలా అన్యాయం చేస్తాడండి? ఆవిడ ఎప్పుడూ పెళ్లి చేసుకున్నాడు కదా, పిల్లలున్నారు కదా. నమ్మేటప్పుడు ఆలోచించుకోవద్దు. మనుషులు ఇక్కడే మోసపోతారు. ఏమనంటే నేనంటే పిచ్చి. ఈవిడికంటే పిచ్చాళ్ళు ఎవరో ఉండరు ప్రపంచాల్లో. వీడు అంతే. ఇక అసలు భార్యకి అన్యాయం చేస్తాడు. ఎవరితోనో ప్రేమించానంటాడు. ఆవిడికి పెళ్ళైంది, వీడికి పెళ్ళైంది, ఇద్దరికి పిల్లలు ఉన్నారు, సిగ్గులేదు. ఎందుకు జరుగుతూ ఉంటాయి ఇటువంటి ఘోరమైన ఘట్టాలు? నేను నాది. మొత్తం ప్రపంచ సమస్యలన్నిటికీ ఇదే కారణం, అహం మమ. అదే వ్యాసుడు భాగవతంలో కూడా చెప్తాడు, అంటే ఈ 2 వదిలే వరకు మీకు సమస్యలు ఏవి తీరవయ్యా అంటాడు. యశోదాదేవి బాలకృష్ణుని రోటికి కట్టేస్తుంది, తాడుతో కట్టేస్తుంది. ఎంత తాడు తెచ్చి కట్టినా సరే అది 2 అంగుళాలు తక్కువైంది. తదభిద్యంగుళం న్యూనం యద్యదాదత్త బంధనం. తాడు తెచ్చి కట్టి ఏమిటో 2 అంగుళాలు తక్కువైందే, ఇంకొంచెం పెద్ద తాడు తేకూడదా? ఇడిచి బాలకృష్ణుడు కట్టడానికి ఎంత తాడు ఎందుకండి? కట్టింది 2 అంగుళాలు తక్కువైంది. ఇంకొంచెం పెద్ద తాడు తండింది. యద్యదాదత్త బంధనం తేనాన్యదపి సంధదే. తాడు సరిపోలేదమ్మా అంటే ఇంకో తాడు తెచ్చాడు. తేన అన్యదపి సంధదే, ఇంకో తాడు తెచ్చాడు. అప్పుడు తదపిద్వ్యంగుళం న్యూనం, అది కూడా 2 అంగుళాలు తక్కువ. తాడుకి 2 అంగుళాలు తక్కువ అవుతుందంటే వ్యాసభాగతో అర్థం చేసుకోవద్దా? ఆ 2 అంగుళాల పొడుక్కు సంబంధించిందా?
తదభ్యుద్యంగుళం న్యూనం యద్యదాదత్తబంధనం. ఎన్ని తాళ్ళు తెచ్చినా చుట్టుతున్నారు. ముడేద్దామనేసరికి 2 అంగుళాలు తక్కువ అవుతున్నాయి. అంటే భగవంతుణ్ణి మన మనస్సులో బంధించడానికి తక్కువయ్యేది 2 అంగుళాలు. 1 అంగుళం అహంకారం, 2 అంగుళం మమకారం. ఇది వ్యాసుని ప్రణాళిక. భాగవతంలో రాస్తాడు ఈ శ్లోకం. అక్కడ లెక్కే 2 అంగుళాలు. మనం ఏమనుకుంటాం, 2 అంగుళాలని పెద్ద స్కేల్ పట్టుకెళ్ళిపోతాం. ఇక్కడ ఈ 2 అంగుళాలు కొలతకి సంబంధించిన ఒక గుండెకి సంబంధించింది. నీ మనస్సులో అహంకార మమకారాలు, నేను కృష్ణుణ్ణి బంధిస్తున్నాననేటువంటి భావన పోయేంత వరకు నీకు ఆయన దొరకడు. అందుకే ఆవిడ ఇంకా కట్టలేక, నాయన కృష్ణ నా వల్ల కావట్లేదురా అంటే, నేను ఇక్కడే ఉన్నానమ్మా కట్టుకో అన్నాడు. అదే కావాలి ఆయనకి. అప్పుడు దొరికేశాడు. ఆయన దొరకదలుచుకుంటే దొరుకుతాడు. ఇది తేడా. వ్యాసులు ఇలాంటి శ్లోకాలు భారతంలో భాగవతంలో నేను చదివిన మేరకు, నా పరిజ్ఞానం మేరకు చెబుతున్న. భాగవతంలో ఒక 50-60, భారతంలో ఒక 50-60 రాస్తారండి సంకేత భాషతోటి. అంత సంకేతమే. అది ఇక్కడ కూడా అది. దశ అనగానే కాటు వేసి, ఎందుకు వేసావయ్యా అంటే, ఏం అనుకోక మహారాజా, నీకు మేలు చేయదలుచుకున్నా. కాటు వేస్తేనే నీ శరీరం ఇలా అవుతుంది. అప్పుడు నువ్వు వేరే ఉద్యోగం చెయ్యగలుగుతావు. నిన్ను ఇప్పుడు ఎవరైనా గుర్తుపడితే ఈ అర్ధనగ్నంగా ఈ శరీరంతోనే విదర్భ దేశానికో నిషధ దేశానికో లాక్కెడతారు. విదర్భ దేశానికి వెళ్ళావా అత్తారిల్లు అవమానం, నిషధ దేశానికి వెళ్ళావా సొంత రాజ్యంలో బెచ్చమెత్తుకున్నా నీకు ఎవడు పెట్టడు, పుష్కరుడు రాజ్యం చేస్తున్నాడు అక్కడ. మంచిది. ఈ రెండింటికి నువ్వు వెళ్ళలేవు. ఇంకెక్కడికి పెడతావు? ఎక్కడికి వెళ్ళినా నీకు ఎవరైనా ఉద్యోగం ఇవ్వాలంటే, పూర్వం నేను నలమహారాజునంటే, నలమహారాజుకి మేమెక్కడిస్తాం ఉద్యోగం అంటారు. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసి మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో కొంతమంది పనిచేస్తారండి. మేనేజింగ్ సెక్రటరీ ఇలా చాలా పెద్ద హోదాల్లో పనిచేస్తారండి. అనుకోకుండా ఏదో కంపెనీకి వాళ్ళకి తేడా వచ్చి బయటకు వస్తారండి. వారికి ఉద్యోగాలు దొరకవు. ఎందుకంటే వాడు ప్రొఫైల్ అడుగుతారు. అడిగిన హై ప్రొఫైల్ అండి వీ కాంట్ ప్రొవైడ్ అంటారు. ఇదో పెద్ద శని. ఇప్పుడు ఈయన ఇంతకంటే అక్కడ మామూలు గుమాస్తా అంటే వెంటనే ఉద్యోగం దొరికింది. హై ప్రొఫైల్ అండి. ఎందుకంటే అక్కడే నీకు 2 లక్షలు జీతం నెలకి, ఇప్పుడు ఇస్తే 2.5 ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇస్తాం? లేవు, మన కష్టం అండి. హై ప్రొఫైల్. ఈ హై ప్రొఫైల్ కావడం శని అయిపోయింది. ఇప్పుడు ఆయన మనస్సు ఎలా ఉందంటే, ఏదో తేడా వచ్చింది వాళ్ళకే నాకు, ఆ ఉద్యోగం వదిలేసాను, నేను లక్షకైనా పనిచేయడానికి సిద్ధంగా, అయిపోయి మిమ్మల్ని లక్ష ఇచ్చి అవమానించడం అంటాడంతే ఇక్కడ. అంచేది వీడి కంపెనీకి వీడికి 3 లక్షలు ఇచ్చేందుకు పెరిగే వరకు వాడు అడుక్కు తినారు అక్కడ. పైగా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు, నెలకి 2 లక్షల జీతం వస్తుంది కదా, శుభ్రం ఖర్చు పెట్టి బారేసాడు మొత్తం. ఇప్పుడు ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడ మనకు అదే అలవాటు కదా. అందుకని ఉపకారాపకారాల్లో కూడా ఏది జరుగుతుందో చెప్పలేం. నలమహారాజా, నీకు ఎక్కడైనా ఉద్యోగం రావాలి అంటే నీ శరీరం మారాలి. నీకు శిక్ష అనుకో, రక్షణ అనుకో, ఇది తప్పదు అనగానే, అయ్యో బాబోయ్, శాపంలో వరం కూడా ఇలా ఉంటుందా అనుకున్నాడు ఆయన. అప్పుడు ఆయనకే ఒక విరక్తి కలిగింది. ఏమిటో తెలుసు, అవును ఈ శిక్ష నాకు పడవలసిందే. దేహానికి సరిపడా వస్త్రం లేకుండా చేసుకున్నాను కదా, అందుకని ఇప్పుడు వస్త్రానికి సరిపడే దేహమే నాకు వచ్చింది. దేహానికి ఇదివరకు దేహం 6 అడుగులు పొడుగు ఉండేది, ఈయనకి వస్త్రం లేదు. ఆవిడ చీర పట్టుకొచ్చాడు, సగం చీర. ఆ సగం చీర దేహానికి ఏమో సరిపోతుంది. అందుకని దేహానికి సరిపడా వస్త్రం లేకుండా చేసుకున్నాను, భార్య చీర పట్టుకొచ్చి సగం. అందుకని నాకు పండే శిక్ష ఏమిటంటే, ఆ చీరకి సరిపడా శరీరం వచ్చింది. ఇప్పుడు చిన్నవాడు అయ్యాడుగా, సరిపోయింది. కొంగు చుట్టుకోవచ్చు కూడాను. అంచేత దేహానికి సరిపడా వస్త్రం ఇదివరకు లేదు, ఇప్పుడు వస్త్రానికి సరిపడా దేహం వచ్చింది. ఏది మారితే వారు మన ఇంటికి వచ్చినా మనం వారింటికి వెళ్ళినా పని జరుగుతుందిగా మొత్తం మీద. అంతే సరిపెట్టుకున్నాడు ఆయన. అప్పుడే కర్కోటకుడు, భయపడకు బాధపడకు, నీకు నేను మేలు చేస్తానని చెప్పాను కదా, మరి ఇదేమిటయ్యా కాటు వేశావు అంటే, నువ్వు చెప్పబట్టి వేశాను అని నేను అనుకోవాలి, లేకపోతే ఈ కర్మఫలం నేను అనుభవించాలి. చాలా కీలకమైన ధర్మ సూక్ష్మం ఇది గమనించండి. భగవద్గీత అంతా దీని మీదే ఉంది. హత్వాపి శయమాన్ లోకాన్నాయం హంతి నహన్యతే అంటాడు. నేను చేశాను అనే కర్తృత్వ భావన లేకుండా యాంత్రికంగా మాంత్రికంగా మన వల్ల ఏదైనా జరిగితే దాని ఫలం మనం అనుభవించాల్సిన అవసరం లేదు. తెలిసినా తెలియకపోయినా నిప్పు కాలుతుంది కదా అనే సూత్రం ఇక్కడ వర్తించదు. మనందరికీ ఉండే భావన ఏమిటంటే, నేను చేస్తున్నా. ఒక సత్కారం జరిగిందంటే మనకే జరిగింది ఉండకూడదు. నమశివాయ, భగవంతుడికి చేసుకుంటున్నారు, మనకు అనవసరం. ఏదైనా అవమానం జరిగినా మనకే లేదు, భగవంతుడికే జరిగింది, మనకు అనవసరం. నిన్న దండేశారు, ఇవాళ దండించారు, 2 జరగచ్చు, ఆశ్చర్యం లేదు. నిన్న దండేస్తారు, ఇవాళ దండిస్తారు. ఇవాళ అందరం రేపు జోలే చాలామంది జీవితాల్లో ఉంది. అందుకే నేను ప్రార్థన ఎప్పుడేమోనో ఎరుంగుగా అనుకునే తల్లి అని మొదలుపెట్టాను. అన్నింటినీ సమానంగా తీసుకోవాలి దాన్ని. అదే జీవితం.
అది ఎలా తీసుకోగలుగుతాం? రెండూ రద్దు చేసుకుంటేనే జీవించగలుగుతాం. మనం విమర్శలను కూడా మనం భరించకుండా ఉండాలంటే ప్రశంసలను కూడా వదిలేయాలి. ప్రశంసలను కూడా ఎక్కడా చెప్పొద్దు. మీ గురించి చాలా ప్రశంసగా మాట్లాడారంటే సంతోషం అండి, అంతే.